అక్షరా, అక్షరేదే? అది ఇప్పుడే బయటికి వెళ్ళిందండి. ఓసే బట్టలు అమ్ముకునేదానా, నువ్వింకా ఇక్కడేం చేస్తున్నావే? నాగమణి, జగదీశ్వరేది కనిపించడం లేదు. అమ్మగారు, ముందు అక్షర సంగతి చూడండి. భలే గుర్తు చేసావు. అక్షరా ఇంట్లో లేదత్తయ్యా. ఏమే, నీకు సిగ్గులేదు? నీ కొడుకును కొడుతుంటే చూస్తూ ఊరుకుంటావా? దాన్ని 4 తన్ని తీసుకురావద్దు. మీరు ఊరుకోండి నాన్నగారండి. ఒరే మస్తాను, మస్తాను, అమ్మా నీకు రాను రాను పొగరు తలకెక్కిందిరా. అమ్మగారు, భోజనం వడ్డించమంటారా? నాకే కాదు, అందరికీ వడ్డించు. ఏంటో నాగమణి, జగదీశ్వరి కనిపించకపోయేసరికి నాకు ఏదోలా ఉంది. వచ్చేస్తారమ్మగారు, మీరు వెళ్ళండి. పదండి నాన్నగారు. అమ్మా, మీరేంటి దూరం దూరంగా తిరుగుతున్నారు? తమ్ముడు తమ్ముడు తమ్ముడని చంపేస్తోంది. నిజమే బావగారు, అందుకే ఆయన కూడా లంచ్కి ఇంటికి రాకుండా ఆఫీస్లోనే ఉంటున్నారు. ఏంటోరా ఈ ఎక్స్చేంజ్ ఆఫర్లు ఏంటో నాకే అర్థం కావట్లేదు. పేర్లను ఎక్స్చేంజ్ చేసి మాట్లాడటం ఇదేం పిచ్చిరా? అదో రకం పిచ్చిలే మస్తాన్. సారీ సారీ బాబాయ్, సారీ సారీ. ఏంటి బాధపడుతున్నారా? మీ బాధ అత్తయ్య గారి గురించా, లేకపోతే అత్తయ్య గారి చేతిలో తన్నులు తిన్న రేఖ గురించా? కాదు, నీ గురించి. నా గురించా? ఎందుకు? నీకెప్పుడు బుద్ధి పెరుగుతుందా అని బాధపడుతున్నాను. ఏమైంది కార్తికేయ? ఏంటమ్మా నాన్న పంతం వదలడం లేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళను అని మొండికేస్తున్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్లలేదని మీరే కాదు, రేఖ కూడా బాధపడుతుంది. అమ్మా, అమ్మతో పాటు దీన్ని కూడా హాస్పిటల్కి తీసుకెళ్లి పుణ్యం కట్టుకో. దీనికి రోజు రోజుకి పిచ్చి ఎక్కువ అవుతోంది. కార్తికేయ, బావగారు ఎవరి మాట వినేలా లేరు. మీ బాబాయ్ కూడా చెప్పారు. మీరెంత చెప్పినా ఎవరు చెప్పినా విననుగాక వినను అని మొండికేస్తున్నారు. పదమ్మా, ఇలా ఎన్ని రోజులు ప్రాణాలతో చెలగాట మాడతారా ఆయన? నిజమే, పాపం నా గురించి మావయ్య గారు ఇంతమందిని బాధ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. పదండత్తయ్య, వెళ్దాం. పదండమ్మా. పద. విజయేంద్ర, నీకిష్టమని పెరుగు పచ్చడి చేయించానయ్యా. ఇప్పుడిస్తా చూడు దీనికి జలకు. విజయేంద్ర, నీకే చెప్తుంది. నీకోసం పెరుగు పచ్చడి చేయించాను. ఏంటి, నువ్వు కూడా మీ అన్నయ్యలాగా పరిచయంగా ఉంటున్నావు? అసలు ఆయనేడి? ఇల్లు వాకిలి వదిలిపెట్టి అడ్డగాడిదిలా ఊళ్ళు పట్టుకు తిరుగుతున్నాడు. నువ్వేమైనా అనుకో విజయేంద్ర, రాను రాను అసలు ఆయన పద్ధతి ఏం నాకు నచ్చటం లేదు. ఓహో, అలాగా? నామతి మండ ఆయన కోసం ఆలోచిస్తూ ఈయన్ని విసిగిస్తున్నాను. ఇదిగో పెరుగు పచ్చడి వేసుకో. వద్దుదినా, ఇవాళ గురువారం, నేను నాన్ వెజ్ తిన్ను. ఏంటి, నాన్ వెజ్జా? ఇది నాన్ వెజ్ కాదయ్యా, పెరుగు పచ్చడి. చాలే ఊరుకోండుదినా, పొద్దు పొద్దున్నే నేనే దొరికానే మీకు. గోంగూర చికెన్ వడ్డిస్తూ పెరుగు పచ్చడి అంటారేమిటి? ఇదేంటి, పెరుగు పచ్చడి పట్టుకుని గోంగూర చికెన్ అంటావేంటి? విజయేంద్ర, ఏంటొదినా? ఇది పెరుగు పచ్చడయ్యా. వదినా, ఇవాళ గురువారం అని చెప్పాను. నేను మాంసం ముట్టానని మీకు తెలుసు కదా, మళ్ళీ తినమని చెప్తారేమిటి? ఏమైందా నీకు? మతిగాని పోయిందా ఏంటి? నాగమణి,
మీ అయ్యగారికి మర్చిపోయిందా? పెరుగు పచ్చడి పట్టుకుని గోంగూర చికెన్ అంటున్నాడు. జగదీశ్వర్ ఎక్కడా? నాకు అసలు జగదీశ్వరే కనిపించట్లేదు. అవును, జగదీశ్వర ఆవిడెవరు? అసలు వీళ్ళంతా ఎవరు? అరే, సచిన్ తెండూల్కర్ని లంచ్కి రమ్మన్నాను, ఇంకా రాలేదేమిటి? ఎన్టీఆర్ మహానాడుకి రమ్మన్నారు, వెళ్ళాలి. ఏఎన్ఆర్ గారేమో షూటింగ్కి రమ్మన్నారు, వెళ్ళాలి. ఎలా? ఇవన్నీ ఎలా సాధ్యం? ఏంటి మీరంతా ఎవరు? ఓహో, చందాల కోసం వచ్చారా? సందాలా? మా వదిన ధర్మదేవత, ఎంతైనా ఇస్తుంది, తీసుకోండి. అన్నయ్య, ఏయ్, చందా కోసం వచ్చిన వాడివి చందా తీసుకుని వెళ్ళాలి, అంతేగాని వరసలు కలపొద్దు. పెదనానా, ఏమైంది నీకు? ఇప్పుడే కదా ఆయనకి చెప్పాను, మళ్ళీ నీకు స్పెషల్గా చెప్పాలా? పెదనాన్న అన్నంత మాత్రం నీకు 10 రూపాయలు ఎక్కువ ఇస్తాననుకున్నావా? డౌట్ లేదు. అంటే మామయ్య గారికి కూడా కనబడ్డాలా? పెద్ద మనిషి, ఏంటిది? నువ్వెవరు బాబు? మహేష్ బాబుకి చుట్టానివా? ఆ? ఆ. ఇంతకీ నువ్వెవరు అయ్యా? ఓంకార్ గారి కొడుకువా? వెళ్ళండి వెళ్ళండి అవతలకి, చాలా పనులు ఉన్నాయి. ఓసే రేఖ, మీ చిన్నమాకి పిచ్చెక్కిందే. ఏదేదో మాట్లాడుతున్నాడు. అమ్మా, వెళ్దాం పద. ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంటే నువ్వు రవళి అక్కవ అంటాడు. పద. వెళ్ళిపోయారు. అమ్మయ్యా. వదినా, ఈ గోంగూర చికెన్ వదిలిపెట్టి శుభ్రంగా పెరుగు పచ్చడితో లాగించేస్తాను, ఇది తీసేయండి. ఇది పెరుగు పచ్చడేనయ్యా. ఇది గోంగూర చికెన్ వదినా, ఇది నిజంగా గోంగూర చికెనే. అయ్యో చిచ్చి, నా కర్మ. ఇదేంటండి ఇలా అయింది? అయినా బావగారు అలా మాట్లాడడం ఏంటి? ఒక్క నిమిషం ఉండమ్మా. హలో డాక్టర్, నేను శ్రీరామ్ని. ఫైన్ డాక్టర్, థ్యాంక్ యూ. ఏం లేదు, జలుబు కళ్ళకలకల్లాగా పిచ్చి కూడా ఏమైనా అంటువ్యాదా డాక్టర్? రేయ్, పిచ్చి అంటువ్యాదేంట్రా? ఓకే ఓకే డాక్టర్. ఏం లేదు, చిన్న అనుమానం వచ్చింది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ, బాయ్. అంటువ్యాధి కాక మరేంటనయ్య, మన పెద్దమ్మకి ఇప్పుడు పెదనానికి. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళన్నయ్యా అని గోరు ముద్దలు తినిపిస్తున్నట్లు చెప్పానురా, అయినా వినలేదు. ఇక్కడ కూడా తిండి గురించి అవసరమా నాన్న? ఎవరైనా చిలక చెప్పినట్టు చెప్పాను అంటారు, అలా అనొచ్చు కదా. గోరు ముద్దలు తినిపించినట్టు చెప్పాడంట. అబ్బా ఊరుకోండి, ఇప్పుడు మీరు ఇలా మాట్లాడడం అవసరమా? నాన్న, అక్కనేదో ఒక హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. అవునవును, లేకపోతే ఆ పిచ్చి మీకు ఎక్కితే కష్టం. అఫ్ కోర్స్ నాకు ప్లస్ అనుకోండి, ఇంకొకరికి మైనస్ అవుతుంది పాపం. నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? ఆవిడ నన్ను పిచ్చకత్తం చేసింది, ఇప్పుడు ఈయనేమంటాడో. నాన్న, డాక్టర్కి ఫోన్ చేసి వస్తున్నావని చెప్పు. అక్షర, నువ్వు వెళ్ళి అత్తయ్యని తీసుకురా. అలాగే వెళ్ళు. ఆగండి. నాకు పిచ్చెక్కింది అనుకున్నారు కదూ? అంతా ఒట్టిదే.
లేకపోతే మీ అక్క నాకు చుక్కలు చూపిస్తుందా? నన్ను వాడనుకుంటుందా? అంతవరకు పర్వాలేదమ్మా, కానీ నన్ను బండ పూతులు తిడుతుందమ్మా. అది భరించలేకే నాకు మెంటల్ వచ్చిందని నాటకం ఆడాను. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డే ఎంత పని చేసావు సల్మాన్. నీ యాక్టింగ్ చూసి నిజంగానే పిచ్చెక్కిందేమో అనుకున్నాను. అర్రే రే రే రే. నాకంత తేలిగ్గా రాదురా. వచ్చేదైతే మీ పెద్దమ్మకి తాళి కట్టినప్పుడే వచ్చుండేది. కరెక్టే. అనండి అనండి, ఇవాళ కాకపోయినా రేపైనా తగ్గుతుంది కదా, అప్పుడు అత్తయ్యకి మీ అందరి గురించి చెప్పేస్తాను. మంచిదమ్మా, అలాగే చెప్పు. అసలు మీ అత్తయ్యకి పిచ్చి తగ్గితే కదా, సారీ తగ్గనిస్తే కదా. హా? అంటే ఏంటి బావగారు, అక్కని హాస్పిటల్కి తీసుకెళ్ళరా? ఆ ఒక్కటి అడక్కండి. అరే అరే సల్మాన్, హలో, ఎక్స్ట్రా చేయకుండా ఒక 5 నిమిషాలు నిలబడు, నీతో మాట్లాడాలి. నీతో మాట్లాడే టైం నాకు లేదు, అవసరం అంతకన్నా లేదు. హలో, అనవసరంగా నాతో తన్నులు తినకుండా ఉండాలి అంటే నిలబడు. ఏయ్ ఏయ్, నేను అసలు తిక్కలో ఉన్నాను, అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. ఏంటి, నన్ను అక్షర అని పిలుస్తుందని హ్యాపీగా ఉన్నట్టున్నావు? ఏయ్, అసలు నువ్వు కొడుకువేనా? తల్లికి పిచ్చికి తిరుగుతుంటే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా సినిమా చూసినట్టు చూస్తున్నావా? మా అమ్మని ఎప్పుడు తీసుకెళ్లాలో నాకు తెలుసు. నీతో చెప్పించుకునేంత దౌర్భాగ్యం నాకు పట్టలేదు. మంచిది, అయితే నన్ను ఈసారి అక్షరాన్ని పిలిచిందనుకో, మీ అందరి తలకాళ్ళ మీద పూల కుండలు పడేస్తా. ఈ కొంప ఎర్రగట్టవుతుంది. హాస్పిటల్కి తీసుకెళ్తావా లేదా? చెప్పాగా నీకు అనవసరం అని. అంతేనా? 100%. సరే వెళ్ళు, నేనేం చేస్తానో చూడు. అప్పుడు నువ్వు ఏం చేసినా లాభం లేదు. నువ్వేం చేయలేవే, మా అందరి చేత తన్నులు తింటాం తప్ప. ఇప్పుడు చెప్పు వేఫే, ఎవరి చేతిలో ఎవరు తన్నులు తిన్నారో? మొగడని కూడా చూడకుండా నిన్నే కొట్టాను. ఇక ఆఫ్టర్ ఆల్ వాళ్ళెంత? నాతో పెట్టుకోవద్దు, మొసైపోతారు. అయినా చదువు మానేసి క్రికెట్ మ్యాచ్కి వెళ్ళడం తప్పు ఈశ్వర్. మనకి చదువు ముఖ్యం. అందుకే నువ్వు చదువుకో. నిన్నెవరు చదువుకోదనలేదే, నువ్వు చదువుకో. సచిన్ చదువు ముఖ్యం అనుకున్నాడా, ధోని అనుకున్నాడా? వాళ్ళలా అనుకుంటే వాళ్ళు ఛాంపియన్స్ అయి ఉండే వాళ్ళ. అది వేరు ఇది వేరు. ఏం కాదు ఈశ్వర్, పిన్ని బాబాయ్ని మేము అడుగుతాం, నువ్వు మ్యాచ్ కెళ్ళు. మా అమ్మ నాన్న పంపరే. మేము అడుగుతాం కదా. మా నాన్న ఎవరి మాట వినడు, నా మాట అస్సలు వినడు. మరి మ్యాచ్ వదిలేసుకుంటావా? ఆహా, వదులుకోను. కెప్టెన్ ని చేశారు నన్ను, ఎలా వదులుకుంటాను? మరొక పని చేయరా ఈశ్వర్. ఏంటి? చెప్పకుండా వెళ్ళిపో. అయ్యో అయ్యో, అలా అబద్ధం ఆడకూడదు. వీడు అబద్ధాలు ఆడడానికి వెళ్ళట్లేడు, క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాడు. టాస్ వేద్దామా? నా దగ్గర కాయిన్ లేదు, నేను చాక్లెట్ కొనుక్కున్నాను, నా దగ్గర ఉంది కదా. ఒరే ఈశ్వర్, హెడ్ పడిందిరా. నిన్ను బాబాయ్ పంపిస్తాడు, పద అడుగుదాం. అత్తయ్య, వంట ఏం చేయమంటారు? మంచి ప్రశ్న వేసావమ్మా. మళ్ళీ అలు కూడా ఒకటే. అదేదో చెప్పు నానా. అవునండి, ఏ మాత్రం మొహమాట పడకుండా
మొత్తం చెప్పేసేయండి. అవును మామయ్య, ఇవాళ మొత్తం మెనూ అంతా మీదే, చెప్పేసేయండి. అవును మావయ్య చెప్పండి, దగ్గరుండి నేనే చేయిస్తాను. నేను కూడా చేయిస్తాను మామయ్య. నువ్వు వదిలేలేక ఏ నేను చేయిస్తే మీకేమవుతుంది? నాకేం కాదు, వంట చెడిపోద్దని. అంటే అంటే ఏముంది, వంట మనిషిని చేయనివ్వకుండా ఇప్పుడు కారమే, అప్పుడు పసిపే, ఇప్పుడు పోపే అని అన్నీ తెలిసినట్టు రాంగ్ డైరెక్షన్లు ఇస్తావు. అది కాస్త సర్వన్. అబ్బా ఉండు, ఏదో సరదా కన్నాడంతే, అలిగితే ఎలా చెప్పు? కలిసి చేద్దాం సరేనా? మీరు చెప్పండి మామయ్య. ఏమి లేదమ్మా, చింత చిగురు ఉంది కదా? అయ్యో లేదు మావయ్య. లేదా పోనీ దాన్నేమంటారు? ఆ, మెంతికూర. మెంతికూర ఉంది కదా? అయ్యో అది కూడా లేదు మామయ్య. అది లేదా? పోనీ ఆ, చిక్కుడుగా. ఏది కంట్రీ చిక్కుడు ఉన్నాయి చూడు. అవి ఇప్పుడు రావట్లేదండి. రావట్లేదు. రావట్లేదంట నాన్న. సరే, మీకు ఇష్టం వచ్చిన కూర ఏదో ఒకటి చేసుకోండి. ఆ, ఇదిగో మస్తాను, అలుగుడు ఎందుకు? సరే మామయ్య, చింత చిగురు తెప్పించి చేస్తానులే. చింత చిగురు పప్పు చేయనా? సరేనమ్మా. ఇందాకేదో చెప్పినట్టు గుర్తుందే నాకు. శ్రీరామ్, నీకు దెబ్బలు పడతాయి. ఉమ్. నానమ్మ నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఏయ్ నీకు పర్సనల్ ఏంటి? నువ్వు ఉన్నమ్మా, పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాం కదా. అవునమ్మా, పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు చిన్నపిల్లల మధ్యలో రాకూడదు కదా. నువ్వు చెప్పమ్మా. తాతయ్య మరే మరే తొందరగా చెప్పవే, అవతల ఈశ్వర్కి టైం అవుతుంది. టైం అవుతుందా? దేనికిరా? సినిమాకి వెళ్తున్నారా? నన్ను తీసుకెళ్ళకుండా సినిమాకి వెళ్తే కాలు ఎరగొడతాను రోయ్. అబ్బా సినిమా కాదు బాబాయ్, నువ్వుండు. మరేంటో చెప్పమ్మా. మరి మరి ఈశ్వర్కి క్రికెట్ మ్యాచ్ ఉంది నాన్నమ్మ. అవును, వీడు కెప్టెన్ నానమ్మ. ఆటలు ఎంతకాలం ఆడారు కదా, ఇప్పుడు హాలిడేస్ అయిపోయాయి, వెళ్ళి బుద్ధిగా చదువుకోండి. గో. అది కాదు బాబాయ్. ఆ. మరి ఓయ్ చాలు. నిన్ను కాదు, మా డాడీని అడుగుతాను. డాడీ డాడీ ఏంటమ్మా? మరే మరే ఈశ్వర్ని క్రికెట్ మ్యాచ్ కి పంపవా ప్లీజ్? అవును డాడీ, వాళ్ళందరూ ధోని అంటారు. మొన్న 6 కొడితే బాల్ తీసుకురానికి హాఫ్ అన్ అవర్ పట్టింది తెలుసా? అవునా? అవును పెద్దనాన్న. ఎలా పంపించొచ్చుగా? ఇది మరీ బాగుంది. నిన్న అడిగితే మళ్ళీ బాబాని అడుగుతావేంటి? చదివి ఇంపార్టెంట్ కదా బంగారం, ఆ తర్వాతే ఆటలు. ఏంటి నాన్నగారండి, మీరు ఎక్కడున్నారేంటి? పక్కింటి పిల్లలతో ఆడుకోవద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఏంటి రేఖ, నాన్నగారిని పక్కింటి పిల్లలతో ఆడుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? అయినా వాళ్ళమ్మా నాన్నల్ని అనాలి. ఊరికే ఇళ్ళమ్మట పంపుతూ ఉంటారు. ఏరా తమ్ముడు, నువ్వింకా వెళ్ళలేదా? నీరజని పిల్లల్ని వదిలేసి నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా?